హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే నిద్ర లేచినాను. అండ్ ఎందుకో నిద్ర లేచి సడన్గా ఒక బ్లాగ్ రికార్డ్ చేద్దామని చెప్పి ఒక థాట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే మనం బ్లాగ్ రికార్డ్ చేసి చాలా లేదు, నీకు తెలుసు నాకు తెలుసు. నేటి మధ్య కొంచెం ఇర్రెగ్యులారిటీ ఎక్కువైంది మనకి. జిమ్ అయితే జాయిన్ అయినాను, డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా, కానీ ఈ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ డైలీ ఎక్కువ అప్లోడ్ చేద్దాము, మంచిగా రీచ్ పెంచుకుందాము, మంచిగా ఒక థాట్ అయితే ఉంది మైండ్లో. సో ఇప్పటి నుంచి అది జిమ్ కంటెంట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే నా డైలీ లైఫ్ స్టైల్ అయ్యి ఉండొచ్చు. రెగ్యులర్గా షార్ట్స్ వస్తూనే ఉంటాయి, లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. వీలైనంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను అప్లోడ్ చేయడానికి. అండ్ మెయిన్ థింగ్ ఏమంటే ఈరోజు అయితే మనకు కొన్ని పనులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను నిద్ర లేచిందే, ఇప్పుడు టైం ఏంటంటే తెలుసా, 11 అయింది. 11కి నేను నిద్ర లేచినాను. అంటే ఇంకోటి కొంచెం రిలాక్స్ అయినామంటే, రిలాక్స్ అంటే మనకి డైలీ బయట పనులు ఎక్కువ ఉండదు. సో ఈ వీడియోస్తో మన బయట పనులు అనేవి అయిపోతాయి. ఇంకా రేపటి నుంచి అన్నీ మూసుకొని మనం కాలేజీకి అయితే పోవాలి, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో మనం మంచి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని మనం బిగ్గా పెట్టుకుందామంటే రిలాక్స్ అయిపోవచ్చు ఇంకా లైఫ్లో మనం. సో దాని తర్వాత నేను జరిగే జరుగుతుంది, దేవుడు మనకి ఏం పెట్టింటే జాబ్, బిజినెస్, సంథింగ్ 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 ఏమిటి మన అదృష్టం, మన యూట్యూబ్లో ఫేమస్ అయ్యి, లేదంటే మన బాక్సింగ్ కెరియర్ టీగా ఓవర్గా అయ్యేదో ఏదో చూద్దాం. గుడ్ గ్రేస్. సో ఇప్పుడైతే బయటికి అయితే పోతున్నాను. సో ఒక ఆఫీస్లో ఒక అప్లికేషన్ ఇచ్చేది అనమాట. దాని సాయంత్రం నుంచి ఇంతవరకు చేయలేదు. సో ఇంతవరకు స్నానం కూడా చేయలేదు. ఇంకా నేను లేచిందే ఇప్పుడే కాదు, మీరు చెప్పినట్టు స్నానం కూడా చేయకుండా అట్లా బయటికి పోతాను. ఎందుకంటే అప్లికేషన్ని ఎప్పుడో చూసిండే, ఇంతవరకు నేను లేట్ చేసుకుంటా వస్తుంటే కావాల్సిన లేట్ చేసుకుంటారు. కొన్ని పరిస్థితుల వల్ల లేట్ అయ్యింది. సో ఈరోజు కూడా పోదామంటే ఇప్పుడు బయట వాన పడుతుంది మళ్ళీ. సో ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పి వాన దగ్గర కొంచెం వెయిట్ చేసినాను. ఇంకా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పోయి మళ్ళీ వస్తే ఇంకా లేట్ అయిపోతుంది. అందుకు లేట్ చేయడం అని చెప్పి ఇప్పుడే పోతాను. తప్పదని మళ్ళీ కదా. ఇది నా దరిద్రమో మరి ఇంకేమో నాకైతే తెలియదు అని బయటకు అయితే పోయినాను అప్లికేషన్ అవి ఇవి తీసుకొని. ఆడికి పోయిన తర్వాత వాడు మళ్ళీ ఒక సడన్ షాక్ ఇచ్చినాడు. ఎందుకు తెలుసు, నీకు ఇవి కాకుండా నేను ఒక 2 పేపర్స్ ఇచ్చాను, నాకు ఫిల్ చేసుకొచ్చాను. నేను ఇంకేమో 2 పేపర్స్ ఇచ్చినట్టు నాయన 22 అనుకున్నాను. టోటల్ 4 పేపర్స్ ఇచ్చినాడు. దాంట్లో నేను 2 పేపర్స్లోనే సైన్ చేయించి సీల్ చేయించుకొని పోయినాను. ఇంకా మళ్ళీ రేపు పోవాల. దాంతోపాటు మనకి ఎక్స్ట్రా ఇంకొక పంచాయతీ ఏమిటంటే ఒక లెటర్ రాయాలంట. సో మనం అంత కష్టపడి లెటర్ ఎందుకు రాస్తాం, చాట్ జీబీటీ ఉందిగా, చాట్ జీబీటీ మొత్తం డీటెయిల్స్ మ్యాటర్లు ఇచ్చేసినాను. అది బ్యూటిఫుల్ ఒక లెటర్ అయితే రాసి ఇచ్చింది. సో రేపు దాన్ని జస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసుకొని దాంట్లో సైన్ చేసేసి తీసుకుని వాడికి ఇచ్చేస్తాను, మన పంచాయతీ అయిపోతుంది. సో ఇప్పుడైతే టైం 2:30 అయింది. పాస్ట్ కొన్ని డేస్ నుంచి నేను టైం టు టైం అట్లీస్ట్ ఫుడ్ కూడా తినట్లేదు తెలుసా. నిన్న అయితే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినలేదు, మధ్యాహ్నం లంచ్ తినలేదు, డైరెక్ట్ డిన్నర్ తిన్నా. నిన్న జిమ్కి పోయి వర్కౌట్ చేస్తుంటే 0 ఎనర్జీ. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? మనం తింటే కదా. సరిగ్గా తినట్లేదు, సరిగ్గా నీళ్ళు తాగట్లేదు, అసలు ఏం చేయట్లేదు. ఎందుకంటే బయట పనులు ప్రెషర్ 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 ప్రెషర్. మైండ్కి కొంచెం కూడా రిలాక్సేషన్ అనేది లేకోకుండా పోయింది నాకు. సో ఈరోజు అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం, లేదంటే లంచ్ చేద్దాం టైం టు టైం అనుకుంటే అప్పుడే టైం 2:30 అయిపోయింది. ఇప్పుడు నేను కుకింగ్ స్టార్ట్ చేస్తే ఆ కుకింగ్ 3:30కి అయిపోతుంది. సో ఇప్పుడు ఈవినింగ్ 3:30కి నేను లంచ్ చేసి మళ్ళీ 6:30కో 7కో జిమ్కి పోలేదు. ఎందుకంటే తిండి కొంచెం అరిగి మనకి ఎనర్జీ ఫామ్ కలగదు, దానికి కొంచెం లేట్ అవుతుంది. సో ఏ మాత్రం లేట్ చేయకోకుండా పోయి మళ్ళీ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఆల్రెడీ పప్పు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మనం పోయి అన్నం చికెన్ ప్రిపేర్ చేసుకున్నామంటే మంచిగా అన్నము, పప్పు, చికెను, కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, పపాయ ఫ్రూట్ ఉంది. సో ఫ్రూట్ తిన్నామంటే మన మీల్కి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, సమ్ ఫ్రూట్స్ నుంచి ఏంటో ఫైబర్ అండ్ మినరల్స్, విటమిన్స్ ఏంటో వస్తే అవి వచ్చేస్తాయి. సో మన లంచ్ అయితే బ్యూటిఫుల్గా అయిపోతుంది. సో వీలైతే ఈవినింగ్ జిమ్లో కూడా బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు కూడా మేము మీకు ఛాన్సార్లు చెప్పినా చేస్తాను చెప్పి, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా చేస్తాను, డౌట్ లేదు. సో మొత్తం అయితే మన చికెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కుక్ చేస్తాను మనం, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక మనం దీన్ని మంచిగా అయితే బాయిల్ చేద్దాం. మీకు చూపిస్తాను దీని అవుట్కమ్ ఎట్లా వచ్చిందో, మీకు కూడా చూపిస్తాను. సో చూసినా కదా మన చికెన్ అయితే మనం చాలా అంటే చాలా బాగా కుక్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలి,
నాలో కూడా ఒక షెఫ్ దాగున్నాడు అని చెప్పి నాకు ఎప్పుడు తెలిసిందంటే ఈరోజు ట్యూస్డే అనమాట. సో 2 days బ్యాక్ సండే. సో సండే ఏం చేశానంటే జనరల్గా నాకు వీక్ అంతా డైట్ చేసి సండే ఏం చేస్తానంటే ఇంట్లో తినేది అని చెప్పి బయట పోయి ఎక్కడైనా మంచి రెస్టారెంట్లో మంచి చికెన్ బిర్యానీ తెచ్చుకొని తింటాను. సో ప్రతిసారి లాగా ఎందుకు ప్రతిసారి బయట తిన్నాం, ఒకసారి ఇంట్లోనే చేసుకున్నాం, అది కూడా ఏం పోయింది అని చెప్పి నేను ఈ చికెన్ బిర్యానీ అయినా కూడా నా ఓన్ ఇంగ్రీడియంట్స్ నేనే మొత్తం అన్నీ తెచ్చుకొని రైట్ క్వాంటిటీలో మసాలా కానీ ఆయిల్ కానీ అన్నీ వేసి నేనే చేసుకున్నా. సో చేసి అట్లా ఒక్క ముద్ద కలుపుకొని తింటే మైండ్ బ్లో అయిపోయింది నాకు. ఎందుకో తెలుసా, టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చింది. నాకేదో హోటల్లో తిన్న ఫీలింగ్ వచ్చింది. నేనేనా చేసిందా నేనే ఆశ్చర్యపోయినా, ఎందుకంటే అంత టేస్టీగా కుక్ చేస్తాను నేను. సో దానివల్ల ఏమైందంటే నేను టేస్టీగా తిన్నాను, కొంచెం హెల్తీగా తిన్నాను. ఎంతైనా బిర్యానీలు అవి మసాలా అంటే కొంచెం అన్హెల్తీనే, కానీ ఏదో అట్లీస్ట్ ఒక చిన్న క్వాంటిటీ అన్నా కూడా కొంచెం హెల్తీగా తిన్నాను. ఎందుకంటే దాంట్లో ఎంత మసాలా వేసినా, ఎంత ఆయిల్ వేసినాను, ఏం వేసినాను అని నాకు తెలుసు. సో నేను నా బాడీలోకి ఏం పంపిస్తున్నానో అది నన్ను ఎంత హార్మ్ చేస్తానని నాకు తెలుసు. మీరు ఎక్కడో బయట పోయి తెచ్చుకొని తింటే అది బయట వాడు ఏం వేస్తున్నాడో ఏం కలుపుతున్నాడో మీకు తెలియదు. అదే మీ చేతులారా మీరే చేసుకొని తింటే అది కూడా వీక్లీ వన్స్, అప్పుడు కూడా డేంజరే, బట్ ఏం చేయలేము మనం. తినాలి కొంచెం సాటిస్ఫాక్షన్ కోసం, అది కూడా హెల్తీ వేలో గుడ్ వేలో కుక్ చేసుకొని తిన్నాను. సో నాలో కూడా ఒక చెఫ్ దాగుందా అని చెప్పి నాకు ఆ రోజు తెలిసింది. సో ఎవరైనా జిమ్ చేసే వాళ్ళు ఉన్నా, స్పోర్ట్ పర్సన్స్ ఉన్నా కూడా మీరు కూడా కుకింగ్ నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఓన్ ఫుడ్ నేనే కుక్ చేసుకోవడం వల్ల నేను ఎంత ఆయిల్ వేస్తాను, లేదంటే ఎంత గీ వేస్తాను, ఎంత మసాలా వేస్తానా, ఎంత సాల్ట్ వేస్తానా, ఏం వేస్తున్నాను, నా బాడీలో నేను ఎన్ని న్యూట్రియన్స్ పంపిస్తున్నా, ఎన్ని విటమిన్స్ పంపిస్తున్నా, ఎంత ఫ్యాట్ పంపిస్తున్నా, ఎంత ప్రోటీన్ పంపిస్తున్నా, ఎంత కార్బ్స్ పంపిస్తున్నా, మొత్తం అదంతా నా కంట్రోల్లోనే ఉంటుంది. సో దానివల్ల ఏం జరిగింది అంటే నా బాడీలోకి ఏం పోతుంది, అది నన్ను ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, ఏదర్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మొత్తం నా కంట్రోల్ ఉండిద్ది, ఆ నాలెడ్జ్ నా కంట్రోల్ ఉండిద్ది. సో మీరు కూడా ఎవరైనా కూడా మీరు ఇంట్లో ఉన్నా కూడా మీ మదర్ కానీ ఎవరు చేసే ఫుడ్ అయినా కూడా, ఎవరైనా ఇంట్లో స్పోర్ట్స్ పర్సన్స్ కానీ జిమ్ చేసి ఉంటే మాత్రం మోస్ట్లీ మీ కుకింగే అలవాటు చేసుకోండి. ఈవెన్ నేను మా మదర్ ఉన్నా కూడా నా ఓన్ ఫుడ్ నేనే కుక్ చేసుకొని తింటాను. ఎందుకంటే నా బాడీలో నేను ఏం పంపిస్తున్నానో కరెక్ట్ క్వాంటిటీ నాకు తెలిసిద్ది అందుకు. సో నేను ఇచ్చే మీకు సజెషన్ ఏమంటే, ఎవరైనా ప్లేయర్స్ ఉన్నా, అథ్లెట్స్ ఉన్నా, జిమ్ మెంబర్స్ ఉన్నా కుకింగ్ నేర్చుకోండి. అది ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసిద్ది. అది ఎప్పటికైనా. ఫస్ట్ టైం నేను రోజు రెగ్యులర్గా చేసే జిమ్లో ఒక లాంగ్ వీడియో రికార్డ్ చేయబోతున్నా. నేను వచ్చినాను, నాతో పాటు మా గణేష్ కూడా వచ్చినాడు. అలా గణేష్ కూర్చో. సూపర్ హ్యాపీనెస్. వెల్కమ్ బ్యాక్ టు ది కార్తీక్ బ్రో ఛానల్. సో ఇప్పుడు ఈరోజు ఇద్దరం కలిసి మేము వర్కౌట్ చేయబోతున్నాం. మొత్తం అయితే మేము జిమ్ లోపలికి అయితే వచ్చేసినాం. సో ఈరోజు మనం ఏం వర్కౌట్ చేయబోతున్నాం అనేది మన గణేష్ మాటల్లో తెలుసుకుందాం. చెప్పు గణేష్. ఎస్టర్డే అంటే నిన్న బ్యాక్ అండ్ బైసెప్స్ కంప్లీట్ చేసేసాం. ఈరోజు చెస్ట్ అండ్ ట్రైసెప్స్ చేయబోతున్నాం. లెట్స్ గో గైస్. కిందికి తీసుకో, ఈ డోర్ కూడా వాళ్ళ చేతులు ఇట్లా కుడ్డు ఇట్లా. దీంతో 3 sets కొట్టు, ఇంకా 2 sets కొట్టు. 3 sets కొట్టినాం అంటే ఒక్కొక్క సెట్ వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ కొడితే స్ట్రెంత్ పెరగాలి కదా. స్ట్రెంత్ పెరగకుండా పనిచేసి ఎట్లా కొడతావు. 8 వస్తే 8 కొట్టు, 10 వస్తే 10 కొట్టు. తీసేయి, మరి ఇట్ట కొట్టద్దు, ఇంజూరీ అవుతుంది. వచ్చినన్ని కొట్టాలి, వదిలేలా. సెవెంటీన్ కేజీస్తో కొడతాను. 17.5. దీని తీరా పక్క తీసుకుంటే ఫిఫ్టీన్తోనే కొడతావు, 17 కొడతావు. ఒక 3 కొట్టు, 3
మరి ఎక్కువ కొట్టి చేంజ్ యూజ్ చేసుకోవద్దు. సపోర్ట్ కావాలంటే ఇస్తాను. ఇది ఎక్కువ కొట్టద్దు. 3 స్ట్రెంత్ అంతే చాలు, ఎనఫ్. సో ఫస్ట్ అయితే 12.5తో కొట్టినా, దాని తర్వాత 17.5తో కొట్టినా. ఇప్పుడైతే 20 kgs చేయబోతున్నా. చూద్దాం ఎన్ని రేప్స్ వస్తాయి. 6 వచ్చినాయి అనమాట. సో మనమైతే అందరిలో ప్రీ వర్కౌట్ కానీ ఇట్లాంటివి తీసుకోము, క్రియేటింగ్ కానీ ఏం లేదు. ఓన్లీ మనం తినే ఫుడ్డే. అండ్ ఇప్పుడైతే ఎక్కువ రెస్ట్ టైం ఇట్లేదు, టైం తక్కువ ఉందో వెంటనే చేస్తాం రెస్ట్ లేకోకుండా. అందుకు 20 kgsతో 6 reps అయితే వచ్చినాయి. సో ఇంక నెక్స్ట్ పెగ్ ఫ్లైస్ అయ్యేది, అవి అయితే చేద్దాం. ప్లస్ మనమైతే ఇప్పుడు డంబెల్ ప్రెస్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ప్లెగ్ ఫ్లైస్ చేద్దామని వెయిట్ అడ్జస్ట్ చేసుకొని వర్కౌట్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకే, 60 lbs సెట్ చేసా. లెట్ us see how many reps. టెన్ reps అయితే వచ్చాయి. సో మన గణేష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్నాను. సో మనమైతే కొంచెం వెయిట్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. 50 kgs పెడమా. నేను సెకండ్లో మేడం. Ten to 12 reps enough. అది ఇక్కడ ద బిగ్గెస్ట్ కామెడీ జరిగిందనమాట. ఏంటంటే నేను సీరియస్గా మంచిగా కెమెరా అది సెట్ చేసి వచ్చేసి మైక్ గీక్ అని అడ్జస్ట్ చేసుకొని వచ్చి ఇంక వర్కౌట్ చేయడానికి వెయిట్ అయితే సెట్ చేస్తాను. మంచిగా ఒక 2 to 3 minutes వీడియో రికార్డ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏమంటే నేను ఏదో పెద్ద ఇంకా ప్రొఫెషనల్ జిమ్మర్ లాగా మైక్ సెట్ చేసుకొని వర్కౌట్ గురించి అది చెప్తాను, ఇది చెప్తాను, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్తున్నాను, నా బాక్సింగ్ గురించి చెప్తాను, అని చేస్తున్నాను. ఒక 2-3 minutes వరకు వీడియో రికార్డ్ చేసిన. దాని తర్వాత నాకు తెలిసింది ఏందో తెలుసా, మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, నేను మాట్లాడింది ఏంది రికార్డ్ కల. అది తెలుసుకున్న నేను ఇంకా షేక్ అయిపోయి ఒరే బాబు ఇంతసేపు మాట్లాడిందంతా వేస్ట్ అనుకుని ఇంకా మన ట్రైసెప్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకొని మొత్తానికి చెస్ట్ ట్రైసెప్ కంప్లీట్ చేసినాం. సో కష్టపడి అయితే రికార్డ్ చేస్తాను వీడియో. మన దరిద్రం కొద్దిగా పెద్ద దరిద్రం అయితే జరిగింది. ఎందుకు చెప్పు, మైక్ ఛార్జింగ్ అయిపోయింది, మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇంకా మన ఫస్ట్ డేనే మరి ఇంత దరిద్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రేపటి నుంచి మన మైక్కి ఫుల్గా ఛార్జ్ పెట్టుకోవచ్చు, మంచి వీడియోస్ రికార్డ్ చేస్తాం, మళ్ళీ అప్లోడ్ చేస్తాం. సో ఈరోజు చేసినంత వరకు చూడండి అంతే. పోదాం. ఇప్పుడు ఇంటికి అయితే వచ్చినాను, మంచిగా అయితే తిందాం. ఫస్ట్ దానికన్నా ముందు ఈరోజు మనకి హ్యాండ్ ఇచ్చిన ఈ మైక్కి అయితే ఫస్ట్ ఛార్జింగ్ పెడతాం అయ్యా. ఇప్పుడే కేబుల్ కూడా తీసుకున్నాం, దానికైతే ఛార్జింగ్ పెడదాం. సో దీనికైతే మంచిగా ఛార్జింగ్ అయితే పెట్టేసిన రెడ్ పోయింది. మరి ఈ రేంజ్లో హ్యాండ్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చేయక అసలు నేను ఎన్నో రోజుల నుంచి వ్లాగ్ చేయాలని ప్లాన్ చేస్తాను. దాదాపు 1 week పై నుంచి ప్లాన్ చేస్తాను. ఈ రోజు కుదిరింది, చూస్తే ఛార్జింగ్ అయిపోయింది. అట్లీస్ట్ ఏదో కొంచెమన్నా రికార్డ్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంది, అట్లీస్ట్ స్టార్ట్ అన్నా చేసినాం కదా ఈరోజు అని చెప్పి. సో ఈరోజు ఎంతవరకు చేసినాను అంతవరకు చూడండి, వ్లాగ్ ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే కానీ కింద కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.